భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి వరకు ప్రముఖులందరూ ఢిల్లీ నగరంలోనే ఉంటారు. కానీ ఈనాడు ఢిల్లీ నగర పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఢిల్లీ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని, ఆ ప్రాంత వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఈనాడు పాఠశాలలు బంద్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, పార్లమెంటు బంద్, ప్రధానమంత్రి ఆఫీసు కూడా ఈరోజు బంద్ పెట్టి కాలుష్యాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఢిల్లీనే పడావు పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి నివసిస్తున్న ఢిల్లీకి ఈరోజు దాపురించింది. అదేవిధంగా ముంబై నగరం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ఈనాడు ముంబై నగరం శాసిస్తుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ముంబై నుంచే నడుస్తుంది. అలాంటి ముంబై ఈరోజు ట్రాఫిక్ జామ్లే కాదు, వర్షాలు వస్తే గంటల కొద్ది రోడ్ల మీదనే నిలిచిపోయే పరిస్థితి. ఈరోజు 10 ఫీట్ల ఎత్తున ముంబైలో వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి. ఇవాళ ముంబై నగరంలో స్లమ్స్తో పాటు అక్కడ నివసించలేని పరిస్థితి, ట్రాఫిక్లో గంటల కొద్ది ఇరుక్కుపోయే పరిస్థితి. వర్షం వస్తే కార్లలో కాదు పడవల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఈనాడు ముంబై నగరానికి దాపురించింది. అదేవిధంగా ఐటీ అభివృద్ధికి పేరు బెంగళూరు నగరం. కానీ ఇవాళ ఇంట్లో నుంచి బయలుదేరితే ఎయిర్పోర్ట్కి ఎప్పుడు చేరుకుంటామో, లేదా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే కార్యాలయానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ సమస్య వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఈనాడు అక్కడి నుంచి తరలి వచ్చి హైదరాబాదు నగరంలో ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. పోయిన సంవత్సరం చూసినాం చెన్నై నగరంలో వర్షాలు వస్తే అపార్ట్మెంట్స్, కాలనీలు, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు వర్షపు నీళ్లతో నిండిపోయి వారం 10 రోజులు చెన్నై నగరంలో నీళ్లలో పడవలలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు. ప్రాణాలతో బయటికి పోతే తిరిగి వస్తారా లేదా అన్నంత పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి కలకత్తా నగరంలో ఉంది. అందుకే ఈనాడు మరి 5 నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, గుణపాఠం ఉన్నదా లేదా మన రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. అందుకే ఈ నగరాలలో ఉన్న సమస్యను, అక్కడ ఉన్న తీవ్రతను అర్థం చేసుకొని తెలంగాణలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు ఏది అవసరమో ప్రపంచ స్థాయి నిపుణులతో మిత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేస్తే ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను అందించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈనాడు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు దేశంలో ఏ నగరానికి లేదు, ప్రపంచంలోనే కొన్ని నగరాలకు ఉండొచ్చు. అంత గొప్ప ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఈనాడు మన నగరానికి ఉన్నది. ఆ ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా తెలంగాణ నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం లక్షలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం 3% జనాభా వేగంగా విస్తరిస్తున్నది మన ఈ మహానగరంలో. మరి మహానగరం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉండే. మేడ్చల్ పోతే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి 4 రకాల పరిపాలన. సర్పంచ్కు మున్సిపల్ చైర్మన్కు సఖ్యత ఉండదు. మున్సిపల్ చైర్మన్కి అక్కడుండే బోడుపల్లి మేయర్కు సఖ్యత ఉండదు. అక్కడుండే మేయర్కు హైదరాబాద్ మేయర్కి పరిచయమే ఉండదు. ఎవరి అనుమతులు వాళ్ళయే, ఎవరి పన్నులు వాళ్ళయే. నీళ్ళకు కష్టం వస్తే ఏడికి వాళ్ళనో తెలియదు. వర్షం వస్తే నీళ్లు నిలబడితే ఎవరిని అడగాలనో తెలియదు. డ్రైనేజ్ లీక్ అయితే ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు. చెత్త మురిగిపోతే ఎవరితో మాట్లాడాలనో తెలియదు. కరెంటు కట్ అయితే ఎవరికి చెప్పాలనో తెలియని పరిస్థితి. అందుకే తాగే నీళ్ళ కోసం కావచ్చు, వేసే చెత్త కోసం కావచ్చు, వేసుకునే రోడ్ల కోసం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మున్సిపల్లో ప్రతి పని క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగాలి అంటే ఏమి చెయ్యాలి అని మేము నిపుణులను అడిగినాం. ఆ నిపుణులందరూ కలిసి ఒక సలహా ఇచ్చిండ్రు. ఈ కోర్ అర్బన్ రీజియన్
ఏదైతే ఉందో క్యూర్ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2100 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా విడదీయండి. ముఖ్యంగా సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు గడిస్తుంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్ కూడా అంతే పేరుంది. ఇవాళ మన రాష్ట్రం నుంచి ఎగుమతులు అవుతున్న ఐటీ విలువ 60% ఈ సైబరాబాద్నే ఉంది. ఇవాళ భారతదేశంలో ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో 16.77% మన సైబరాబాద్ నుంచే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు మన కంట్రిబ్యూషన్ ఉన్నదని నేను తెలియజేస్తున్నా. అలాంటిది అన్ని ఆలోచన చేసి ఈనాడు ఈ ప్రక్క నుండే మైపాల్ యాదవో లేకపోతే జగదీష్ గౌడో లేకపోతే గంగాధరో ఇంకో కార్పొరేటరో పని ఉంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ బస్తీలలో ఉండేటోళ్ళు ఎవరంటే గోపన్పల్లి తండా నుంచి చిన్న పని ఉంటే ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గుర్తుపడతారో లేదో మనకు తెలియదు. మన సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయో అర్థం కావో మనకు అర్థం కాదు. అందుకే ఆలోచన చేసి ఒక పద్ధతి ప్రకారం ఈనాడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పక్కన 150 డివిజన్లతోటి ఈనాడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 76 డివిజన్లతోని సైబరాబాద్ మహానగరపాలిక సంస్థను పెట్టుకున్నాం. 74 డివిజన్లతోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి వాళ్ళు ఈరోజు ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం, కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గం, షేర్లింగపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని 3 జోన్లుగా విడగొట్టి ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్గా ఈరోజు మనం ఈ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసుకుందాం. పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసుకున్నాం. ఒకనాడు పోలీసు వాళ్ళకు మున్సిపల్ వాళ్ళకు సఖ్యత లేదు, మున్సిపల్ వాళ్ళకు హెచ్ఎండిఏ వాళ్ళకు సఖ్యత లేదు, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఒక పద్ధతి లేదు. అందుకే ఈనాడు పోలీస్ కమిషనరేట్ మున్సిపల్ కమిషనరేట్ని కంప్లీట్గా ఒకే విధంగా ఒకే సరిహద్దులతోని ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మిత్రులారా, ఎవరెన్నన్నా రాజకీయాల గురించి మాట్లాడినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. 2029 ఎన్నికల్లో ఎవరు ఏమవుతారో, ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారో 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. రాబోయే 2 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. మీకు అవసరమైన నిధులను ఈరోజు మనం ఇస్తాము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం.